వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఈ వీడియోలో ఈ వీక్ మూవీ అప్డేట్స్ తో పాటు ఓటీటీ అప్డేట్స్, ఈ వీక్ రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే మహేష్ బాబు రాజమౌళి మూవీ టీం చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ షూట్ రెజ్యూమ్ చేస్తున్నారంట. కెన్యాలోని నైరోబి, టాంజానియాలో సెప్టెంబర్ 3rd వీక్ నుంచి షూట్ కంటిన్యూ చేసే ప్లాన్స్ ఉన్నారని ప్రొడ్యూసర్ చెప్పారు. అయితే ఈ స్కెడ్యూల్లో మహేష్ ఇంకా ప్రియాంకల మధ్య యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తారట. అండ్ ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార్ అని యాక్ట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి గారు ఎంత సీక్రెట్ గా ఉంచుదాం అనుకున్నా లీక్స్ వస్తూనే ఉన్నాయి. నవంబర్లో ఫస్ట్ రివీల్ ప్లాన్ చేసుకుంటే ముందే మనోళ్ళు అన్ని ఓపెన్ చేసేస్తున్నారు. ఇంకా బిగ్ రివీల్ ఏంటంటే మూవీకి జెన్ 63 అనే నేమ్ అనుకుంటున్నారని ఇన్సైడ్ టాక్స్ వస్తుంది. ఏదేమైనా ఎన్ని రూమర్స్ వచ్చినా అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు అన్ని రూమర్సే. 2027లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారంట. అండ్ 2 parts గా తీస్తున్నారంట. ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా బాలయ్య గారి మూవీ అప్డేట్స్ ఏంటంటే నెక్స్ట్ రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీ అఖండ 2. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25th అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని డిసెంబర్ 5th కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. డిసెంబర్ 5th రిలీజ్ అవ్వాల్సిన ఒక బిగ్ మూవీ జనవరికి పోస్ట్ పోన్ అవడం వల్ల ఈ డేట్ కి రావాలనే ప్లాన్ లో ఉన్నారంట. అయితే బాలకృష్ణ గారు లైనప్ చూస్తే అఖండ 2 కంప్లీట్ చేస్తున్నారు కనుక ఇప్పుడు గోపిచంద్ మల్లెలేనితో ఒక మూవీ లైన్ చేస్తున్నారట. అయితే ఈ మూవీతో పాటు సైమల్టేనియస్ గా జైలర్ 2 అండ్ ఆదిత్య 999 కూడా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. గ్యాప్ లేకుండా మూవీ తర్వాత మూవీ చేస్తున్నారు బాలయ్య. వెంకీ మామ త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అయిపోయింది. రీసెంట్ గా పూజ సెరమనీ కంప్లీట్ చేసుకున్నారు. మళ్ళీ మనకు ఒక నువ్వు నాకు నచ్చవు, మల్లీశ్వరి లాంటి క్లాసిక్ మూవీ ఇస్తారేమో చూడాలి. ఈ మంత్ నాగార్జున గారి బర్త్డే రోజు 100th మూవీ అనౌన్స్ చేస్తారట. తండేల్ హిట్ అఖిల్ మ్యారేజ్ తర్వాత ఇలా అక్కినేని వాళ్ళకి కలిసి వచ్చింది ఈ ఇయర్. మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే అప్డేట్ ఏంటో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే క్లియర్ అయిపోతుంది. దేవరా 2 సెలవు అయిపోయింది అన్నారు. సోషల్ మీడియా అంతా చాలా నెగిటివ్ గా పబ్లిసిటీ జరుగుతుంది. కానీ ఎన్టీఆర్ గారు అంత స్ట్రాంగ్ గా దేవరా 2 ఉంటుందని చెప్పాక షెల్వ్ చేసేంత డేర్ ఎవరికి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ కున్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక దేవరా 2 సెట్స్ మీదకి వెళ్తుందంట. ఈ మూవీ కోసం కొరటాల పాన్ ఇండియా ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ స్ట్రాంగ్ స్టోరీ లైన్ రెడీ చేస్తున్నారంట. వన్స్ స్టోరీ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ కి నరేషన్ ఇస్తారంట. ఓజీ మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారని, అది కూడా మెలోడీ సాంగ్ అని పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీం. ఓజీ రిలీజ్ కి 1 month ఉండటంతో అప్డేట్ స్టార్ట్ చేసింది మూవీ టీం. ఉస్తాద్ మూవీ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఒక 1 week షూట్ కళ్యాణ్ గారిది బ్యాలెన్స్ ఉందంట. అయితే ఇప్పుడు జరుగుతున్న స్ట్రైక్ వల్ల షూట్ డీల్ అయింది. వన్స్ స్ట్రైక్ కంప్లీట్ అయిపోగానే కంటిన్యూ చేస్తారట. మరి ఈ మూవీ తర్వాత కళ్యాణ్ గారు కొత్త మూవీ సైన్ చేస్తారా లేక పార్ట్ 2 కంప్లీట్ చేస్తారనే క్లారిటీ అయితే ఇంక ఇవ్వలేదు. పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ మూవీ ఉండబోతుంది. అయితే ఇది రంగస్థలంకి సీక్వెల్ అని టాక్స్ వినిపిస్తున్నాయి. కానీ సుకుమార్ మాత్రం స్ట్రాంగ్ స్టోరీ రెడీ చేస్తారని ఇంకో సైడ్ టాక్స్ వస్తున్నాయి. త్వరగా ఏదో ఒక అప్డేట్ ఇస్తే మూవీ టీం నుంచి ఈ రూమర్స్ కి చెక్ పెట్టినట్టు అవుతుంది. మేకింగ్ ఆఫ్ సలాం అనాలి హిందీ సాంగ్ మేకింగ్ వీడియో నిన్న రిలీజ్ చేశారు. అందులో హృతిక్ ఇంకా తారక్ ఉన్న సిమిలారిటీస్ గురించి, తారక్ గురించి హృతిక్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఒకసారి వీడియో చూడండి. పారడైజ్ మూవీలో నాని 3 roles చేస్తున్నాడంట. అందులో ఒకటి కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అంట. నానికి ఈ మధ్య ఇలాంటి రోల్స్ కేక్ వాక్ లాగా అయిపోయింది. పారడైజ్ మూవీ టీం రీసెంట్ గా గ్లిమ్స్ అండ్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అనిరుద్ బీజియం క్రేజీ ఉంది అండ్ నాని లుక్ కూడా రగ్గడ్ గా ఉంది. చూడకపోతే ఒకసారి చూసేయండి. బాహుబలి ది ఎపిక్ మూవీని అక్టోబర్ 31st రిలీజ్ చేస్తున్నారంట. అయితే ఫస్ట్ టైం ఒక రిలీజ్ మూవీకి ఐమాక్స్ స్క్రీన్ వేస్తున్నారంట. మళ్ళీ రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా ఉన్నాయి ఇలా చూసుకుంటే. అయితే రీసెంట్ గా ఇండస్ట్రీలో జరుగుతున్న స్ట్రైక్స్ వల్ల కొన్ని బిగ్ మూవీస్ అండ్ వాటి రిలీజ్లకి ఇష్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రాజాసాబ్ మూవీ యాక్చువల్ రిలీజ్ డేట్ డిసెంబర్ 5th అనుకున్నారు. కానీ అది జనవరి 9th కి పోస్ట్ పోయింది. అయితే మూవీ కొంచెం షూట్ బ్యాలెన్స్ ఉందంట అండ్ గ్రాఫిక్స్ వర్క్ కూడా. సో ఈ స్ట్రైక్ మూవీ రిలీజ్ డేట్ మీద ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని అంటున్నారు. అయితే ఈ స్ట్రైక్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది మెయిన్ గా మెగా 157 మూవీ. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ కూడా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతుంది. సో ఈ మూవీ షూట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రైక్ వల్ల డిలే అయింది. లేదంటే ఇంకో 1 or 2 schedules కంప్లీట్ చేసేవాళ్ళంట మూవీ టీం. స్ట్రైక్ కంప్లీట్ అయ్యాక ఫాస్ట్ గా షూట్ కంప్లీట్ చేసుకుని ఎలా అయినా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని చూస్తుంది మూవీ టీం. అయితే చిరు దగ్గరికి ఈ స్ట్రైక్ విషయం వెళ్ళిందంట. ప్రొడ్యూసర్స్ ఈ మంత్ 5th కలిసారంట. చిన్న ప్రొడ్యూసర్స్ 17th కలిసారంట. యూనియన్ వాళ్ళు కూడా కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారంట. సో ఈ స్ట్రైక్ ని సాల్వ్ చేయడానికి చిరు కూడా ట్రై చేస్తున్నారు. అయితే చిరు బర్త్డే రోజు మెగా 157 నుంచి ఒక అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉన్నారంట. విశ్వాంబర టీం నుంచి కూడా ఒక టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. అండ్ శ్రీకాంత్ వదల చిరు కాంబోలో వస్తున్న మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూవీని నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కూలీ వర్సెస్ వార్ 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే కూలీ టాప్ లో ఉంది. తమిళ్ మూవీస్ లో డే 1 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ బ్రేక్ చేసింది. 4 days లో 400 crores తో సూపర్ స్టార్ స్టాండ్ ఏంటో చూపిస్తున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర. అయితే వార్ 2 కొంచెం వెనకబడింది. డే 2 నుంచి హిందీ బెల్ట్ లో బెటర్ అవుతుంది. మరి ఫుల్ రన్ లో ఏ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో, ఎవరు హిట్ స్టేటస్ లోకి వెళ్తారో చూడాలి. అయితే 2 movies కన్నా ముందే రిలీజ్ అయినా కూడా మంచి హోల్డ్ చూపిస్తుంది మహావతార్ నరసింహ. 15 crores బడ్జెట్ లో వచ్చిన మూవీ 4th week లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తూ 250+ crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ లో ఎన్ని వండర్స్ చేసిందో చూడాలి. ఈ వీక్ కొన్ని ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. చాలా వరకు కాన్సెప్ట్స్ అన్ని క్రేజీగా అనిపించాయి. అందులో ఫస్ట్ ది రావ్ బహదూర్ ట్రైలర్ రిలీజ్ అయింది.
మహేష్ బాబు ప్రజెంట్ చేస్తున్నారు ఈ మూవీని. ట్రైలర్ క్రేజీగా ఉంది, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, పీరియాడిక్ డ్రామా లాగా అనిపించిన ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారని అర్థం అవుతుంది. నెక్స్ట్ సుందరకాండ ట్రైలర్ రిలీజ్ అయింది. నారా రోహిత్ యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఏజ్ డిఫరెన్స్ మీద, మ్యారేజ్ మీద రూట్ అయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ కిష్కిందపురి ట్రైలర్ వచ్చింది. హారర్ జానర్ మూవీ ఇది. అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ గా యాక్ట్ చేస్తున్న మూవీ ఇది. హే భగవాన్ టైటిల్ గిమ్స్ వచ్చింది, ఇది కూడా కొత్తగా ఉంది. శంబాల ట్రైలర్ రిలీజ్ అయింది. ఆస్ట్రాయిడ్ ఒకటి పడ్డాక అక్కడ ప్లేస్ లో కొన్ని చేంజెస్ వస్తాయి, లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది. సో దీన్ని హీరో ఎలా సాల్వ్ చేశాడు అనే కాన్సెప్ట్ లో వస్తుంది, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ త్రిభువనదారి బార్బరిక్ ట్రైలర్ రిలీజ్ అయింది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. సత్యరాజ్ ఇలా కొంత నోన్ యాక్టింగ్ కూడా ఉన్నారు. అండ్ ఈ వీక్ రిలీజ్ మూవీస్ విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేస్తున్న పరదా మూవీ August 22 రిలీజ్ అవుతుంది. త్రిభువనదారి బార్బరిక్ సేమ్ డే రిలీజ్ అవుతుంది. ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే తార్ మేడం ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి వస్తుంది August 22 సేమ్ డే. మారీసన్ కూడా స్ట్రీమింగ్ లోకి వస్తుంది నెట్ఫ్లిక్స్ లో. F1 ది మూవీ ఇంగ్లీష్ వర్షన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, రెంట్ కి అవైలబుల్ గా ఉంది. ఇవి ఈ వీక్ అప్డేట్స్. నెక్స్ట్ వీక్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.